నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. కుకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ శిరీష బాబురావుతో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 1969 నుండి తెలంగాణ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిందని, శ్రీకాంత్ చారి, యాదగిరి రెడ్డి లాంటి ఎందరో అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ఉద్యమకారుల పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ. అలాంటి బతుకమ్మను అమ్మవారి కిరీటాన్ని తీసివేసి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ తల్లిని వాళ్ళ గాంధీ భవన్కి పంపించి మళ్ళీ బతుకమ్మ ఉండే మన తెలంగాణ తల్లిని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కానీ, కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలే కానీ ఉద్యమం సమయంలో ఆ టైంలో ఈ తల్లికే పూజ చేసే సందర్భాలు చూసాం. మరి సడన్గా 17 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తల్లినే మార్చేశాడు. మనం ఎప్పుడన్నా ఒక భగవంతుని చూడాలన్నా, ఒక అమ్మవారిని చూడాలన్నా మనం ఒక కిరీటం అనేది కంపల్సరీ ఉంటుంది అమ్మవార్లకు. భారతదేశంలో ఇతర దేశంలో కూడా ఎక్కడ లేనటువంటి విధంగా బతుకమ్మ పండుగ. అసలు తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ అంటేనే గౌరవమ్మ పూజించినట్టు. తెలంగాణ రాష్ట్రం గుర్తుకొచ్చేదే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను చూసే పెద్ద ఎత్తుగా ఇతర దేశాలు ఆడుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. అటువంటి బతుకమ్మను మాయం చేశారు, కిరీటం తీసేశారు, తల్లిని మార్చేసి ఇంకో తల్లిని ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్రానికి ప్రజల సేవ చేయాలి తప్ప గత ప్రభుత్వాలు చేసిన పేర్లు చేంజ్ చేసి కొత్త పేర్లు పెట్టడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇలా మీరు చేంజ్ చేస్తారు, మేము వచ్చినాక మేము చేంజ్ చేస్తామన్నటువంటి ఆలోచన ఇది కరెక్ట్ కాదు. ఆ రకమైనటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చేసినటువంటి ఉద్యమం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆ రోజుల్లో అన్ని పార్టీలను మెడ వంచి తెలంగాణ రాష్ట్రం తేడానికి నా ప్రాణం పోయినా సరే తెలంగాణ వచ్చుడో నేను చచ్చుడు అనేటువంటి నినాదంతో ప్రజలు జరిగితే ఆ కాంగ్రెస్ పార్టీ భయపడి అన్ని పార్టీలు ఏకమై తెలంగాణ రాష్ట్రం లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఊర్లో పడతారు తిరగనియరని చెప్పి మాస్ మఠాన కూడా తన్ను పెట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లో దానికి కీలక ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి ముందున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ఏర్పడింది. 69లో మీ కాంగ్రెస్ మోసం చేసింది. అయినప్పటికీ కూడా 14 మందిని గెలిపించిన కాంగ్రెస్ పార్టీని కూడా ఆ రోజు మీ చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఉంటే మళ్ళా సమీకవాదానికి పాటుపడిన సందర్భాలు చూసాం. మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్రం వచ్చిందే సోనియా గాంధీ అని చెప్పుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది సోనియా గాంధీ వల్ల కాదు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, పల ఉద్యమకారుడు, ప్రతి ప్రజలు ఏకమైరు కాబట్టే మీరు భయపడి ఆ రోజున అన్ని పార్టీలు ఏకమై పార్లమెంట్లో డిసైడ్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు ఆ రోజు గిట నిరాదీక్ష చేయకపోతే అదే విద్యార్థులు, ఉద్యమకారులు ఎంతోమంది బలిదానమయ్యారు. శ్రీకాంతాచార్య అటువంటి వాళ్ళు బలిదానం అయిపోయారు, యాదగిరి రెడ్డి అటువంటి వాళ్ళు బలిదానం అయ్యారు. అటువంటి వాళ్ళ పోరాటమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవన్నీ కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు పెట్టుకుంటూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో విద్యా వ్యవస్థలో ప్రభుత్వ స్కూళ్లను ఉత్తమంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో సీఎం చంద్రబాబు, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్తో పాటుగా బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయ రామరాజులతో కలిసి పాఠశాల భవనాన్ని నిర్మాణ దశలో ఉన్న తరగతి గదులను పరిశీలించారు. ప్రైవేట్ స్కూళ్ల కంటే ఉత్తమంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదే అని మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ భోజనం చేశారు. వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది? చదువు అనేది పెద్ద ఆస్తి.
నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి. అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది. మీకు దేశం అభివృద్ధి అవుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయం పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే, మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం. అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు. కనీసం మీలో ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి, మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత. ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి. ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం రండి. కొంచెం లూజ్ వదలండి. హైదరాబాద్ కోటిలోని తిలక్ నగర్లో బొగ్గులకుంట విశ్వకర్మ విద్యార్థి వసతి గృహంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల కార్యకర్తలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హాజరైన ముఖ్య అతిథులు రాష్ట్ర స్థాయిలో మానవ హక్కులపై అవగాహన కల్పించారు. మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో సమానత్వం, శాంతి సాధించడంలో మనకు ఉన్న హక్కులను వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి హాజరైన అతిథులకు శాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, హైకోర్టు అడ్వకేట్ అమ్రపాలి, రామ్మోహన్, సింగారు వరలక్ష్మి, మంజుల, నీమ్స్ నర్సు సుశీల, సింగార్ గంగరాజు, ఐటీ మేనేజర్ ఆదర్శ్ పాల్గొన్నారు. ప్రతి పర్సన్కి పోలీస్ వాళ్ళు చెక్ చేయలేదు కదా, ప్రతి ఏరియా ప్రతి ఇంటికి వెళ్ళి ఏం జరుగుతుందని చెప్పలేదు. హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఏం చేస్తారు, లైక్ ఎన్జిఓ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, మన ఏరియాలో ఒక గ్రూప్ ఉందండి, ఆ గ్రూప్లో మనం అక్కడ వెళ్ళి మన ప్రాబ్లం ఏంటంటే చెప్తే వాళ్ళు సొల్యూషన్ పెడతారు మనకు. అదే మనం పోలీస్ స్టేషన్ వెళ్ళి ఏదైనా ప్రాబ్లం చెప్పామనుకోండి, అది లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. అది చాలా డిఫరెంట్ ప్రొసీజర్. మనం చర్చించుకొని అందరినీ కలుపుకుంటూ సభ్యులను చేర్చుకుంటూ ఇంకా ముందుకు సాగాలనేది నా యొక్క ఉద్దేశం. మనము సిటీలో ఎక్కడెక్కడో ఉంటున్నాం. సో ఒక దగ్గర ఈ ప్లేస్కు ఆ ప్లేస్ కావాలంటే కష్టపడుతుంది. కాబట్టి నెలలో కానీ 2 నెలలకు కానీ మాకు ఎవరికి సౌకర్యంగా ఉంటే ఒకసారి ఒకరిలో పెట్టుకోవచ్చు, ఒకసారి తెలుసుకుని పెట్టుకోవచ్చు, లిస్టులో పెట్టుకోవచ్చు, అమీర్మెంట్లో పెట్టుకోవచ్చు. అట్లా డిఫరెంట్ ప్లేస్లో పెట్టుకొని మనం ఇంకా సభ్యులను చేర్చుకుంటూ వాళ్ళలో ఉత్సాహాన్ని ఇస్తూ తర్వాత మనం ఏమి చేయాలి అనేది డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సో దేశంలో కానీ, మన ప్రాంతంలో కానీ, మన పల్లెల్లో కానీ, టౌన్లో కానీ చాలా 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 ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. కానీ మనం సపోజ్ వెళ్తుంటాము, ఆఫీస్కి వెళ్తుంటాము, న్యాయం జరగట్లేదు ఈ ఊరు కదా. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నాయి, భార్యాభర్తల సమస్యలు ఉన్నాయి, అన్నదమ్ముల సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు. కాబట్టి మనం కొద్ది వాటికన్నా మనం మన సమస్యలు తీరుస్తే మన ఉమెన్ రైట్స్కు పేరు వస్తుంది మంచిగా. కాబట్టి మీరు ఎప్పటికైనా ఈ హ్యాబిట్స్, ఈ సండోలో మీరు ఎప్పుడు పెట్టినా నేను మీకు అందుబాటులో ఉంటా. ఏ సమస్య వచ్చినా నేను ఈ హాస్టల్ ప్రధాన కార్యదర్శిని, మా విశాఖపట్నం బాయ్స్ హాస్టల్కు ఎప్పుడు కూడా మీరు తోడ్పాటు ఎప్పుడు ఉంటాను. మా అధ్యక్షుల వారికి, సెక్రటరీ వీళ్ళకి కూడా ఎప్పుడైనా మేము మా టీం ఉన్నది. మేము ఎనీ టైం ఏ కొద్దిగా కాల్ చేసినా మేము వచ్చి మీకు సహకరిస్తామని తెలియజేస్తూ మీరు వచ్చినందుకు
మాజీ సైనికులచే ఏర్పాటు చేయబడిన యునానీ ఉచిత మెడికల్ క్యాంపును దిగ్విజయం చేసినందుకు బాపట్ల ప్రజలకు జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ధన్యవాదాలు తెలియజేశారు. బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేయబడిన ఉచిత యునానీ మెడికల్ క్యాంపును అంజుమన్ కమిటీ అధ్యక్షులు రహీం జానీతో కలిసి సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాండ్ర మీడియాతో మాట్లాడుతూ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న మాజీ సైనికులకు తమ వంతు సహకారాన్ని అందించిన బాపట్ల అంజుమన్ కమిటీ అధ్యక్షులు రహీం జానీ, అంజుమన్ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. బాపట్ల జిల్లా మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఒక మెగా ఉచిత యునానీ వైద్య శిబిరం ఏర్పాటు చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకి ఓర్చుకొని హైదరాబాద్ నుంచి బాపట్ల ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని చెప్పి మష్రికి యునానీ వైద్యశాల డైరెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ సాదియా ఫాతిమా గారు మరి అంత దూరం నుంచి వచ్చి మన ప్రజలకు మన పట్టణం మన పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్యాన్ని అందించడం, ఉచితంగా మెడికల్ చెకప్లు చేయటం, మరి అదేవిధంగా మెడిసిన్ కూడా మందులు కూడా ఉచితంగా ఇవ్వటం చాలా సంతోషం. వారికి మన బాపట్ల ప్రజలందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాజీ సైనికుల తరఫున ఉచిత యునానీ వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పి మాకు ఆలోచన వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అంజుమాన్ కమిటీ వారిని సంప్రదించడం, మరి వారు ఎంతో సానుకూలంగా అడిగిన వెంటనే వారి యొక్క పూర్తి సహాయ సహకారాలని ఇక్కడ అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రహీం జానీ గారు పెద్దలు మరి వారి సహకారం, వారి అంజుమన్ కమిటీ పెద్దల సహకారం కూడా ఈ మెడికల్ క్యాంప్ సక్సెస్ అవటంలో మరి కీలకమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ మెడికల్ క్యాంప్కి సహకరించినటువంటి అంజుమన్ కమిటీ, బాపట్ల అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ గారికి, రహీం జానీ గారికి, వారి కమిటీ సభ్యులకు కూడా మా మాజీ సైనికుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మెడికల్ క్యాంప్ను సక్సెస్ చేయడంలో మా బాపట్లలోని మాజీ సైనికులందరూ కూడా సహకరించారు. వారికి కూడా ఒక ప్రెసిడెంట్గా, ఈ జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మా మాజీ సైనికులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఏర్పాటు చేసినా కానీ ఈ క్యాంపుని సక్సెస్ చేసినటువంటి మరి బాపట్ల ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పుట్టినరోజు, అలాగే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతితో కలిసి బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్ల రామయ్య దివ్యాంగులకు సంఘకర్రలు పంపిణీ చేయించారు. బాపట్ల జిల్లా సాధకుడు మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చేతుల మీదుగా ఆయన నివాసంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు, వైఎస్ భారతి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చెల్ల రామయ్య కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాపట్ల జిల్లా స్థాయిలో ప్రపంచ వికలాంగులకు శుభాకాంక్ష వేడుక అనే ఒక కార్యక్రమాన్ని బాపట్ల పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ముందుగా బాపట్ల జిల్లా సాధకుడు, మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు ఇంటి వద్ద మా నాయకుడు రఘుపతి గారి ద్వారా కేక్ కటింగ్ చేసి జిల్లాలో ఉన్న వికలాంగులకు, బాపట్ల నియోజకవర్గంలో ఉన్న వికలాంగులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే వికలాంగులకు కూడా, మా తోటి వికలాంగులకు కూడా సాక్షితమైన స్టిక్కుల పంపిణీ కూడా జరపడం జరిగింది. రాబోయే రోజుల్లో బాపట్ల జిల్లా స్థాయిలో బాపట్లలో మా వికలాంగులందరూ కూడా గతంలోనే మా నాయుడు కోన రఘుపతి గారు వికలాంగులకి తప్పకుండా ఒక భవనాన్ని కల్పిస్తా అని తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకొని మూడోసారి ఎమ్మెల్యేగా కోన రఘుపతి గారు మా నాయకుడిని చేసుకుంటాం. తప్పకుండా రఘుపతి గారి ద్వారా బాపట్ల నియోజక స్థాయిలో వికలాంగ భవనాన్ని మేము తప్పకుండా సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ ఒక నమ్మకం మా అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అకారణంగా జర్నలిస్టులపై జరిగిన దాడికి భావోద్వేగానికి గురైన మంచు మనోజ్ జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. రాచకొండ సిపి ఆఫీస్కి బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించిందన్నారు. నాన్న అంటే తనకు ప్రాణమని, మా నాన్నే నాకు దేవుడని, నాన్నను మా అన్న విష్ణు వినయ్ ట్రాప్ చేశారని,
మా నాన్న దృష్టిలో నన్ను శత్రువుగా చిత్రీకరించారని వాపోయారు. నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టామని, వాటికి కూడా అడ్డంకులు సృష్టించి నాపై దాడులు చేశారని, మా నాన్న ముందే నన్ను కొట్టారు. నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మను కూడా డైవర్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్య 7 నెలల కూతురి పేరును బయటకు లాగుతున్నారని వాపోయారు. నేను నా సొంత కాళ్ళ మీద నిలబడుతున్నానని అన్నారు. నేను ఎవరిని ఆస్తి అడగలేదని, సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానని మంచు మనోజ్ తెలిపారు. మా అంకులు విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది. తనకి తల్లిదండ్రులు లేరు. తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది. నువ్వు అక్కడే ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్ని చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినండి అంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను. ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న, అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్ గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళు ఆగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.